ఓ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇమ్మిగ్రేషన్ సంబంధించి విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సైప్రస్ ఇమ్మిగ్రేషన్ ఏంటంటే, అంతకుముందు ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీస్కి వీసా రిలీజ్ చేయడం జరిగింది. ఆ వీసాలు అనేది కొంతమందికి డెడ్ లైన్ అనేది ఇవ్వడం జరిగింది. పలానా డేట్లోగా మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మీరు స్ప్రింగ్ ఇంటేక్లో కంటిన్యూ అవుతారు, లేదు అని చెప్పేసి అనుకుంటే ఫాల్ ఇంటేక్కి డిఫర్ అవ్వటం జరుగుతుందని చెప్పేసి యూక్లాన్ యూనివర్సిటీ వారు తెలియచేయడం జరిగిందనమాట. డైరెక్ట్ కన్సల్టెన్సీ వారు అందరికీ వీసా వచ్చినటువంటి విద్యార్థులకి ఈమెయిల్ ద్వారా అప్డేట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని అప్పటికప్పుడు ఫ్లైట్ రీబుక్ చేసుకొని అమౌంట్ ఫ్లైట్ ఛార్జెస్ డబుల్ ప్రైస్ తోటి కొంతమంది సైప్రస్ వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వారికి ఇంతవరకు ఇమ్మిగ్రేషన్ అనేది క్లియర్ అవ్వలేదు. అది ఎందువల్ల అంటే అక్కడ ఉన్నటువంటి సెలవులు అన్నీ కలిసి వస్తున్నాయి అన్నమాట. బ్యాంక్ స్లాట్స్ అనేది ముఖ్యంగా దొరకట్లేదు. సో ఇందువల్ల ఏంటంటే సైప్రస్కి వెళ్ళినటువంటి విద్యార్థులకి ఇమ్మిగ్రేషన్ క్లియర్ అవ్వటానికి సుమారుగా 2 నెలల సమయం అనేది పడుతుందన్నమాట. మీరు ఒకవేళ సైప్రస్ వీసా వచ్చినట్లయితే అక్కడికి వెళ్ళాలి అనుకున్నట్లయితే దయచేసి ఇక 2000 యూరోస్ ప్లేస్లో 2500 నుంచి 3000 యూరోస్ అనేది క్యారీ చేయటం అనేది ఉత్తమమైందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఫిలిప్స్ యూనివర్సిటీకి సంబంధించిన అప్డేట్ ఏంటంటే, ఫిలిప్స్ యూనివర్సిటీకి సంబంధించి వీసాస్ అయితే వస్తున్నాయి. బట్ గవర్నమెంట్ వారు ఆ యూనివర్సిటీకి సంబంధించి కొన్ని నోటీసులు సర్వ్ చేయటం కూడా జరిగిందనమాట. వారు వీసా అయితే వస్తుంది, ఇమిగ్రేషన్కి స్టూడెంట్స్ స్లాట్ అనేది కూడా వాళ్ళు ఓకే చేయట్లేదు. అందువల్ల ఏంటంటే ఫిలిప్స్ యూనివర్సిటీ అనేది నేను అసలు చూజ్ చేసుకోవద్దని చెప్పి కూడా తెలియచేస్తున్నాను. సో ఇదనమాట, ఇమిగ్రేషన్ అనేది సైప్రస్లో చాలా లేట్గా ఉంటుంది. మీరు ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కువగా అయ్యే పరిస్థితి ఉండొచ్చు, ఇమిగ్రేషన్ అనేది చాలా స్లోగా ఉండటం వల్ల. సో మీరేం చేస్తారంటే ఇంకా 2000 ప్లేస్లో 3000 యూరోస్ అనేది క్యారీ చేసుకొని వెళ్ళటం ఉత్తమం అనేది నా అభిప్రాయము. వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.